ధరణి ధరణి ధరణి. ఏంది సంబరాలు? హోలీ గిట్ల జరుగుతుందా? కాదు సుమతి, భూభారతి చట్టం వచ్చింది. రేవంత్ అన్ని తీసుకొచ్చిండు, అందుకే అందరిలో గంత సంతోషం. కేసీఆర్ టైంలో ధరణి ఉంది కదా. గా దరిద్రాన్ని దారుణాల్ని ఆపేనీకే రేవంత్ అన్న భూభారతి చట్టం తెచ్చిండు. అవును, ధరణి అంటేనే భయపడేటోళ్ళు. ఏంది తేడా అంటే మన రైతుల భూములకు మళ్లీ ఆధారాలు చూపించాలన్నారు. అవెక్కడో ముత్తాతలు తాతల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినవి. కొన్ని తరాల నుంచి వచ్చిన కాగితాలు ఏడుంటాయి? అవి లేకపోతే ఈ భూమి నీది కాదు నాది అని లాగేసుకోవడమే. అమ్మ బాబోయ్! గంతేకాదు, మళ్లీ కొత్తగా ఇళ్ల స్థలాలు ఇండ్లు అన్నింటికి ధరణి యాప్ లో లోడ్ చేయమన్నారు. నీ దగ్గర పేపర్ లేదు, ఈ స్థలం నీది కాదన్నారు. మళ్లీ రిజిస్ట్రేషన్లు అన్నారు. చేయించకపోతే స్థలం మాదే అన్నట్లు. ఇదంతా దోపిడీ రాజ్యంగా మారింది తెలుసా? అమ్మ సచ్చినోడు అంత చేశాడా? ఇప్పుడు భూభారతిలో అన్ని సెట్ అయినట్టేనా? పాపం వాళ్ళందరి భూమాళ్ళకు వచ్చినట్టేనా? రేవంతన మొత్తం సెట్ చేసిండు. ఇదిగో ఈ పాంప్లెట్ చూడు, నీకే సంజైతది. అమ్మో, ధరణిలో ఇన్ని దారుణాలా? మరేమనుకున్నావు? మందిని ముంచడంలా ఎప్పుడు కేసీఆర్ ముందుంటాడు. ప్రజల్ని కాపాడడంలో రేవంత్ అన్న ఎప్పుడు ముందుంటాడు.